ఇప్పుడు 21వ అష్టలక్ష్మి ఏమో హైదరాబాద్ చేస్తాం మార్చి 4 నుంచి 15 అక్కడి నుంచి చాలా చాలా వైభవంగా జరిగింది. ఇక్కడ మన భద్రాచలంతో అనుబంధం ఏంటంటే 2014లో రాముడి యజ్ఞం చేశాం. కళ్యాణం జరిగింది అక్కడ దానికి మన శ్రవణ్ కుమార్ గారు అప్పుడు జ్యోతి గారు రమేష్ గారు ముందు జ్యోతి గారు వెళ్ళిపోయారు, మళ్ళీ రమేష్ గారు వచ్చారు, రమేష్ గారు వెళ్ళి జ్యోతి గారు అలా ఈవో గారికి వాళ్ళు కూడా మంచి సపోర్ట్. చక్కగా రాముడి యజ్ఞం చాలా వైభవంగా జరిగింది. సుమారు 12 రోజులు జరిగింది. 100 మంది వేద అదృష్టం లేండి, ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం జరగాలని మేము కూడా కోరుకుంటుంటాం. మళ్ళీ భవిష్యత్తులో ఒక ప్రతి కార్యక్రమం అనేక ప్రాంతాల నుంచి భక్తులందరూ ఇక్కడికి వచ్చి మన రామయ్య సన్నిధి ఈ పిల్లాడికి ఎంత డెడికేషన్ అండి, చాలా మంచి నైస్ పర్సన్. అంటే ఏదో ఉద్యోగం ఇచ్చే చేయడం కాకుండా మళ్ళీ అది కూడా ఇది నా పూర్వజన్మ సుకృతం అని భావించేటటువంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా శ్రవణ్ ఉంటాడండి పిల్లాడు ఇంచుమించు అందరితో బాగా కలిసిపోతాడు. అంటే తనకు ఒక డిజిగ్నేషన్ ఉన్నా కొంతమందికి తల్లి క్లాస్ రూమ్ లో 4 పిల్లలకి లీడర్ గా ఉంటేనే వాడు పెత్తనం చలాయిస్తుంటాడు ఎర్రా అంటూ ఉంటాడు కామన్ గా. ఎప్పుడైతే 10 మంది చేసి అబ్బో వస్తే మనుషులు అనుకోండి ఈగో ఉంటే ఇప్పుడు మేము అవన్నీ చూడాలంటే వాళ్ళందరూ మనం సహకరిస్తారు. నాకు అస్సలు సహకరించారు. ఇప్పుడు ఇంత పెద్ద ఫెస్టివల్ అంటే కోట్ల రూపాయల ఆదాయంతో మనం చేసామంటే రాముడు మాకు ఇచ్చాడు, రాముడు పూర్వజన్మ సుకృతం మాకు ఇది ఇచ్చాడని చెప్పి అనుకునే మనస్తత్వాలు కాదు. అందులో మనం చూస్తే శతమానం భవతి శతాయు పురుషः సతేంద్రాయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు సుమంగళి భవ. అంతకుముందు ఎక్కడమ్మా మీరు నేను కూడా దేవాదాయ శాఖ ల్యాండ్ ప్రొడక్షన్ స్టేట్ అన్ని టెంపుల్ దాంతో పాటు ఇక్కడ ఫుల్ ఎడిషన్ ఒక 40 స్వామి కటాక్షం సంతోషం ఉండాలి. ఇలాగా ఒక తల్లిలాగా కొంచెం చేరదీసి ఉండే వీళ్ళని ఎవరు ఉన్నారనుకోండి, వీళ్ళకి మరింత ఈజీ అయిపోతుంది. చెప్పాలి. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఉంటే కొంతమంది యువకులు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటించే వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ చూస్తూ ఉంటారు. ద్వారకా తిరుమలకి వెళ్ళాము, చోటు వెళ్ళాము. కొంతమంది యువ రోజులు స్ట్రిక్ట్, కొంతమంది అలా కాదు ఒక తల్లిలాగా వచ్చే అన్నదమ్ములా కలిసిపోయి ఫ్యామిలీపైనా ఉద్యోగంలో అయినా సరే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మనకు తండ్రి లేదా ఎవరు ఉంటే తల్లి ఉంటే భగవంతుడు బాధ దగ్గర చేస్తున్నాం అంతే అంతే. అది ఉంటేనే మనం పని చేసుకోగలుగుతాం. ఇంత ముందులాగా బెత్తమో ఏదో తీసుకుంటే కాదు. ఇప్పుడు దీప్తి దక్షిణ చక్కగా 50 మంది అక్కడ తెల్లవారు వచ్చిన సేవించుకోవాలి. రావడం కూడా చాలా